ఏపీలో ఇప్పుడు డీఎస్సీలో అక్రమాలకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన నిరసనలు, దీక్షలు రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి కోసం డెస్పరేట్గా చేస్తున్న ప్రయత్నాలు పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా కొద్దిగా క్రియాశీలకంగా మారుతున్నారు. వారమంతా బెంగళూరు ప్యాలెస్కే పరిమితమై చుట్టపుచూపుగా వారాంతంలో ఓసారి రాష్ట్రానికి వస్తున్న జగన్ డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చారు. బహుశా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత తన జైలు పరామర్శ యాత్రలు కాకుండా పార్టీ ఓ కార్యక్రమం చేపట్టేలా జగన్ ఇచ్చిన తొలి పిలుపు ఇదే కావచ్చు. అధినేత జగన్ స్వయంగా పిలుపునివ్వడం వల్ల ఆ పార్టీ సీనియర్లు కూడా కొద్దిగా సేపు తన రాజకీయ అజ్ఞాతవాసానికి విరామం ప్రకటించి జనంలోకి వచ్చారు. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన నిరసనలు, దీక్షలతో ఆ పార్టీ సీనియర్ నేతలు జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వంలో పార్టీలో కీలకంగా వ్యవహరించి ఫైర్ బ్రాండ్ మహిళా నేతలుగా గుర్తింపు పొందిన రోజా, విడుదల రజనీ వంటి వారు కూడా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. అయితే ఇక్కడ వైసీపీ మిస్ అయిన లాజిక్ ఏంటంటే మెగా డీఎస్సీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తమవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావన సర్వత్రా గట్టిగా వ్యక్తమవుతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ కిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు. వైసీపీ చేపట్టిన నిరసన దీక్షలు పూర్తిగా అసంబద్ధమని, జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఒక్కటంటే ఒక్క ఉద్యోగ ప్రకటన వెలువడలేదని ఈ సందర్భంగా యువత పేర్కొన్నారు. అది పక్కన పెడితే స్వయంగా తాను ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతోన్న నిరసనలో జగన్ ఎక్కడా కనిపించలేదు. దీంతో వైసీపీ నిరసనలు తుస్సుమన్నాయి. జగన్ హాజరుతో ఈ నిరసన కార్యక్రమానికి మీడియా కూడా ఏమంత ప్రాధాన్యత ఇవ్వలేదు. నెటిజన్లు కూడా పట్టించుకోలేదు. రోజా, విడుదల రజనీ వంటి వారు బయటకొచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ వారి ప్రసంగాల్లో మునుపటి ఫైర్ కనిపించడం లేదు. జగన్ పిలుపునిచ్చారు గనుక ఓసారి ముఖం చూపిస్తే సరిపోతుంది అన్నట్లుగా వారి తీరు ఉంది.